ఊహించిన విధంగా రెస్పాన్స్ వచ్చింది. దానికి మించి ఈ సంవత్సరం మంత్రులు సైతం పోటీపడి ఆడారు. క్రీడా స్ఫూర్తిని ఈరోజు రాష్ట్రం అంతా నింపారు. నాకు ఒక 100 కోట్ల పైన పబ్లిసిటీ వచ్చింది ఈ డిపార్ట్మెంట్. నిజంగానే మనోహర్ అన్న కావచ్చు, సత్యకుమార్ అన్న కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ అన్న కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అనితమ్మ గారు కావచ్చు, సంధ్యమ్మ గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, అనగాని సత్యప్రసాద్ గారు కావచ్చు, ఆల్ మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ స్థాయిని పక్కన పెట్టేశారు పూర్తిగా. నేను చూసేప్పుడు నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు బాల్ పట్టుకుంటా ఉంటే ఎవరిని వాళ్ళే పోయి బాల్ ఎత్తుకొని ఆడుతున్నారంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం, నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ఈ వేదిక ద్వారా వాళ్ళు ఈ రాష్ట్రానికి అందించారు. మరొకసారి హృదయపూర్వకంగా స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి, మంత్రివర్గానికి, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా గాయపడిన మా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారికి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ సంవత్సరం దీనికి మించిన ఏర్పాట్లు చేస్తామని కూడా మాటిస్తున్నాం.